అతనొక జులాయి ఎలాంటి పని లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు. చెడు వ్యసనాలకు బానిసై విలాసాలకు అలవాటు పడి అప్పులు చేశాడు. అవి తీర్చాలని ఒత్తిడి పెరిగేసరికి సులభంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధి కలిగింది. అనుకున్నదే తడవుగా అయిన వారిపైనే కన్నేసి అందిన కాడికి దోచుకున్నాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఇంతకీ అతనేం చేశాడు? పోలీసులు ఎలా కేసు ఛేదించారు? డబ్బు మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. కొంతమంది డబ్బుపై ఆశతో అయిన వారిని దోచుకోవడానికి కూడా వెనకాడ్డం లేదు. మెదక్ జిల్లా శంకరపేట మండలం జంగరాయి గ్రామంలో ఓ వ్యక్తి డబ్బు కోసం వరుసకు అమ్మమ్మ తాతయ్య అయ్యే వృద్ధులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆనక బంగారం దోచుకెళ్లాడు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాసనపల్లి గ్రామానికి చెందిన పరిగే వెంకటనారాయణ ఏ పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. మద్యానికి బానిసై విలాసాలకు అలవాటు పడి 8 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు డబ్బులు లేక చోరీ చెయ్యాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అతని కన్ను తన భార్య అమ్మమ్మ తాతలైన సావిత్రి అంజయ్యలపై పడింది. ఒంటరిగా ఉంటున్న వృద్ధుల దగ్గర బంగారం ఉందని గ్రహించిన వెంకటనారాయణ ఆ సొమ్మును కాజేయాలని ప్లాన్ వేశాడు. పథకం ప్రకారం మార్చి 25న జంగరాయి గ్రామానికి వెళ్లిన వెంకటనారాయణ ముఖానికి మాస్క్ వేసుకుని వృద్ధ దంపతుల ఇంట్లోకి ప్రవేశించాడు. వృద్ధులను కత్తితో బెదిరించి ఇనుపరాడుతో దాడి చేసి 2.5 తులాల బంగారపు పుస్తల తాడు, తులంన్నర బంగారం గొలుసు, అర్ధతులం బంగారు ఉంగరం తీసుకుని పారిపోయాడు. 20వ తారీఖు శంకరపేట పిఎస్ పరిధిలోని జంగరాయి అనే గ్రామంలో ఆ రోజు మధ్యాహ్నం 1:30 సావిత్రమ్మ అనే ఒక 80 ఇయర్స్ అలాగే 85 ఇయర్స్ హస్బెండ్ అంజయ్ అనే దంపతులు ఉన్నారు, వృద్ధ దంపతులు. ఆ వృద్ధ దంపతుల్ని ఒక అతను వచ్చేసి వాళ్ళను వాళ్ళిద్దరిపై రాళ్లతో కొట్టేసి దాంతో కత్తి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న 4 తులాల బంగారాన్ని తీసుకొని పరాగడం జరిగింది. వృద్ధ దంపతుల పెద్ద కుమారుడు నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించి వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వృద్ధులకు మనవడవుతాడని తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. వాళ్ళ గాయాలు కూడా తీవ్రమైన గాయాలు జరిగాయి. ఇద్దరికి, ఎవరికి మన సావిత్రమ్మ అంజయ్ ఇద్దరు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి తలపైన. సో అయితే చాలా సీరియస్ గా ఉంది కాబట్టి దీన్ని సీరియస్ తీసుకుని మనం ఇమీడియట్ గా ఒక టీమ్స్ ఫామ్ చేసాం. డిఎస్పీ నరేందర్ తూప్రాను, అలాగే ఇన్స్పెక్టర్ రామాయంపేట, ఇతర ఎస్ఐలు, అలాగే సిసిఎస్ బృందం అందరితో కలిసి మనం టీమ్స్ ఫామ్ చేసాం. 3 టీమ్స్ ఫామ్ చేసి ఆ రోజు నుంచి మనం అన్ని రకాల ప్రయత్నాలు టెక్నికల్ గా అలాగే లోకల్ ఎవిడెన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా మనం వారి కోసం క్లూస్ కోసం ట్రై చేశాము. దాంతో భాగంగా ఈ రోజు మనం అతని గురించి ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో నిందితుడు అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో ఈ దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి పోలీసులు 4.5 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకున్నారు. అతడు వెంకటనారాయణ అని చెప్పి అతను మనస్పల్లి గ్రామం నాగిరెడ్డిపేట మండలం కామారెడ్డి జిల్లా చెందినవాడు. అతని దగ్గర నుంచి మనం మొత్తం పోయింది ఇంటాక్ట్ గా ప్రాపర్టీ కూడా గోల్డ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను విచారించినప్పుడు ఏం చెప్తున్నాడంటే అతనికి కొంత రకాల నుంచి ఏం పని చేయడం లేదు, దాంతోపాటు విలాసాలకు మరి ఏమీ ఉద్యోగం చేయకుండా తిరుగుతున్నాడు. అయితే ఈ యుద్ధ దంపతులు ఏవైతే ఉన్నారో వీళ్ళ భార్యకు అమ్మమ్మ తాతయ్య అవుతారు వీళ్ళు. అయితే వీళ్ళు ఒంటరిగా ఉంటారు విషయం అతను తెలుసు. తెలుబట్టి ఆ రోజు వచ్చేసి మన పైసలు దొరికితే మనం అప్పులు తీసుకోవచ్చు, ఈజీ అయిపోతుందని చెప్పి వచ్చి వాళ్ళ తల మీద కొట్టేసి తీసుకోపోవడం జరిగింది. ఈ రోజు అతను అరెస్ట్ చేసి మనం రిమాండ్ చేస్తున్నాం. అతని దగ్గర ఉన్న ఇది కూడా మొత్తం బంగారం ఇంటాక్ట్ గా ఏదైతే పోయిందో అదంతా కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. అప్పుల బాధతోటి ఇట్లా తెలియక వీళ్ళిద్దరు ఒకటారు, ఒంటరిగా ఒకటారు. ఓల్డ్ పీపుల్ ఇద్దరు, 85 ఇయర్స్ అతనికి హస్బెండ్ కి, భార్యకి 80 ఏళ్ళు. కాబట్టి మనకి ఏం ఇబ్బంది ఉందనుకొని చేశాడు. దాంతో కూడా వాళ్ళ ఇల్లు కూడా కొంచెం ఐసోలేటెడ్ దూరంగా ఉంటుంది, విలేజ్ లో ఉండకుండా కొంచెం ఫీల్డ్స్ దగ్గర ఉంటుంది. అది కూడా ఆయనకి ఈజీ అయిపోయింది. ఎవరు ఉన్నారని ఉద్దేశంతో వచ్చేసి మధ్యాహ్నం కూడా చేశారు. ఇది 1:30కి చేసి తీసుకుపోయారు. ఇప్పుడు అంత రియాక్ట్ చేసాము. చేసిన తర్వాత అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. డబ్బు కోసం మనిషి ఎంతకైనా దిగజారుతాడనే దానికి ఈ ఘటనే నిదర్శనం.